తెలుగు సినిమాలో ఇండస్ట్రీలో యంగ్ హీరోగా మంచి పేరు గుర్తింపు తెంచుకున్న నితిన్ పవన్ కళ్యాణ్కి ఎంత పెద్ద వీరాభిమాని అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎన్నో ఇంటర్వ్యూస్లో ఆయన ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా తన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ పేరుని తీస్తుంటాడు. ఆయన సినిమాల్లోని పాటలను వాడుకోవడం, గెటప్స్ని రీక్రియేట్ చేయడం వంటివి చేస్తుంటాడు. ఆయన గత చిత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్లో కూడా అదే చేశాడు. అంత వీరాభిమాని అయిన నితిన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఎదురు వెళ్లడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పవన్ కళ్యాణ్ అభిమానులను కన్నీళ్లు పెట్టుకునేలా చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఆయన వెంకీ కుడుమల దర్శకత్వంలో రాబిన్ హుడ్ అనే చిత్రం చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని గత ఏడాది క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ పుష్ప 2 కారణంగా ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. ఫిబ్రవరిలో విడుదల చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఈ చిత్రాన్ని మార్చి 28వ తారీఖున విడుదల చేస్తున్నట్లు కాసేపటి క్రితమే మూవీ టీం అధికారిక ప్రకటన చేసింది. ఇదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్న విషయం. ఎందుకంటే అదే రోజున పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రం విడుదల కాబోతుంది. నితిన్కి ఈ విషయం తెలియక కాదు. అయినప్పటికీ కూడా అదే తేదీన విడుదల చేయబోతున్నామని ప్రకటించారంటే పవన్ కళ్యాణ్కు ఎదురు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారా అని అంటున్నారు విశ్లేషకులు. అయితే హరిహర వీరమల్లుకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ చాలా వరకు బ్యాలెన్స్ ఉందని ఆ చిత్ర నిర్మాత రత్నంతో మాట్లాడిన తర్వాతని రాబిన్ హుడ్ మేకర్స్ విడుదల తేదీని ప్రకటించారని అంటున్నారు. కానీ హరిహర వీరమల్లు మూవీ టీం మాత్రం మార్చి 28న ఈ చిత్రాన్ని అభిమానుల ముందుకు తీసుకొచ్చేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. గత 3 రోజుల నుండి అన్నపూర్ణ స్టూడియోస్లో బాబీ డియోల్ మీద పలు సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ వీకెండ్తో ఆయనకి సంబంధించిన షూటింగ్ పూర్తి కాబోతుంది. పవన్ కళ్యాణ్కి సంబంధించిన షూటింగ్కి 8 రోజుల కాల్ షీట్స్ అవసరం ఉంది. ఆయన డేట్స్ ఇస్తే ఫిబ్రవరి నెలలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిగా ముగించి మార్చి 28న విడుదల చేస్తారు. ఒకవేళ హరిహర వీరమల్లు ఆ తేదీన విడుదలైతే మార్చి 28న షెడ్యూల్ చేసిన సినిమాలన్నీ వాయిదా పడతాయి. చూడాలి మరి ఏం జరగబోతుంది అనేది.